ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం కీర్తనలు 21వ అధ్యాయం 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో లేదా నీ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం లేదని బాధపడుచున్నావేమో, లేకపోతే కృంగిపోతున్నావేమో, కానీ ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిత్యము ఆశీర్వాద కారకులుగా మీరుండునట్లు దేవుడు నియమించాడు. నిత్య ఆశీర్వాదం చేత నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆయన నింపబోతున్నాడు. ఇంతవరకు ఆశీర్వాదం లేదని నువ్వు సంతోషంతో లేవేమో, ఎప్పుడు దుఃఖిస్తున్నావేమో, కానీ ఆయన యొక్క సన్నిధి సంతోషంతో నిన్ను నింపబోతున్నాడు. నీ పిల్లల్ని నింపబోతున్నాడు, నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు. నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు దేవుడు నిన్ను నియమించాడు. అబ్రహాం జీవితంలో చూసుకున్నట్లయితే అబ్రహాము కూడా నిత్య ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడు. అలాగే దావీదు కూడా నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నారు. ఎలాగైతే వారు ఉన్నారో అలాగే నీవు కూడా నిత్యము ఆశీర్వాదకరంగా నీవు ఉండబోతున్నావు. దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఆశీర్వాదం చేత నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నింపి నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు మిమ్మల్ని దేవుడు నియమించాడు. ఆయన యొక్క ఆశీర్వాదం చేత మిమ్మల్ని నింపునుగాక. ఆయన యొక్క సంతోషం చేత, సన్నిధి యొక్క సంతోషం చేత నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.